డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. రీసెంట్గా మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఈ వీడియోని ఎండ్ వరకు కనుక మీరు చూసినట్లయితే సో జీడీ కానిస్టేబుల్కి అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, ఎట్లాంటి మిస్టేక్ లేకుండా మనం సో ఏం ఫిల్ చేయాలి అనేవి కంప్లీట్గా మనం తెలుసుకుందాం. మరి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అప్లై చేయడానికి మనకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏం కావాలి అనేది ఫస్ట్ చూద్దాం. సో ఇక్కడ ఒకసారి చూసినట్లయితే డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఏమేమిటి అంటే ఫస్ట్ మనకి 10th క్లాస్ మెమో అనేది ఉండాలి. సో మనకి జీడీ కానిస్టేబుల్కి ఎలిజిబిలిటీ అనేది 10th క్లాస్ అనేది ఇవ్వడం జరిగింది. సో 10th క్లాస్ మినిమం 10th క్లాస్ అనేది క్వాలిఫికేషన్ ఉండాలి. సో 10th క్లాస్ మెమో ఎందుకు సార్ అని అంటే దీంట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అంటే మీ నేమ్ కానీ, సో మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అలాగే మదర్ నేమ్ ఫాదర్ నేమ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ అన్నీ ఎందులో ఉంటాయి అని అంటే అకార్డింగ్ టు ద 10th క్లాస్ మెమో మీ నేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేయాలి. సో కాబట్టి 10th క్లాస్ మెమో, ఒకవేళ మీకు 10th క్లాస్ కంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా నో ప్రాబ్లం. సో ఒకవేళ అవి అడిగితే కూడా వాటిని కూడా ఎంటర్ చేసినా ఏం కాదు. సో బట్ మినిమం 10th క్లాస్ అయితే ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. దాని తర్వాత మనకి ఆధార్ కార్డు కావాలి. సో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు ఖచ్చితంగా మొబైల్ నెంబర్కి లింక్ అయి ఉండాలి. సో ఆధార్ అథెంటికేషన్, ఆధార్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఆధార్ కార్డు డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. ఒకవేళ మీ ఆధార్ కార్డుకి మీ మొబైల్ నెంబర్ లింక్ కాకపోతే డెఫినెట్గా వెంటనే మీరు అది లింక్ అనేది చేసుకోండి. ఫర్దర్గా మీకు ఆధార్ కార్డుతో ఓటీపీ లింక్ అయి ఉంటుంది మొబైల్ నెంబర్కి. సో దాని తర్వాత సిగ్నేచర్, మీ యొక్క సిగ్నేచర్ అనేది ఒక వైట్ పేపర్లో మీ సిగ్నేచర్ చేసుకోండి. దాని క్యాప్చర్ ఎలా ఉండాలి అని అంటే మినిమం 10 KB to 20 KB మధ్యలో ఉండాలి. సో 10 KB కన్నా తక్కువ ఉన్నా తీసుకోదు, 20 KB కన్నా ఎక్కువ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయదు. ఈ ఇన్ బిట్వీన్ 10 KB to 20 KB మధ్యలోనే ఉండాలి. సో దాని తర్వాత యాక్టివ్ జీమెయిల్ ఐడి అండ్ యాక్టివ్ మొబైల్ నెంబర్. సో మీరు ఇక్కడ ఆధార్కి ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో అదే మొబైల్ నెంబర్ యూజ్ చేయండి. అలాగే మీ యొక్క జీమెయిల్ ఐడి, యాక్టివ్ జీమెయిల్ ఐడి ఉండాలి. ఎందుకు సార్ ఇవి రెండు అని అంటే మీకు జీమెయిల్ ఐడికి అలాగే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు. సో ఆ ఓటీపీస్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్. సో మనకి క్యాస్ట్ సర్టిఫికేట్, ఎవరి క్యాస్ట్ సర్టిఫికేట్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ ఓబీసీ. సో బీసీ వాళ్ళైతే ఓబీసీ సర్టిఫికేట్ ఉండాలి, ఎందుకంటే సెంట్రల్ ఎగ్జామ్స్కి అప్లై చేసేటప్పుడు ఓబీసీ మ్యాండేటరీ. ఓకే. సో తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. సో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మినిమం డాక్యుమెంట్స్ ఏమేం కావాలి అని అంటే ఫస్ట్ మనకి ఈ డాక్యుమెంట్స్ అనేవి కావాలి. ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ సైట్ ఓపెన్ చేస్తాం. సో మీరు నార్మల్గా గూగుల్లోకి వెళ్ళి సైట్ ఓపెన్ చేయగలనే మీకు ఈ విధంగా ఎస్ఎస్సి అని ఇక్కడ గూగుల్లో మీరు టైప్ చేయాలి. సో ఎస్ఎస్సి అని టైప్ చేయగానే మీకు ఇక్కడ ఫస్ట్ చూపిస్తున్నటువంటి ఈ లింక్ ssc.gov.in అని మీకు ఇలా హోమ్ పేజ్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయగానే మీకు పేజ్ అనేది ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఎస్ఎస్సి జాబ్స్కి అప్లై చేయకపోతే ఫస్ట్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు ఆల్రెడీ ఇంతకుముందు ఎస్ఎస్సి జాబ్స్ కనుక మీరు అప్లై చేస్తున్నట్లయితే మీ యూజర్ ఐడి పాస్వర్డ్ క్రెడెన్షియల్స్తోని మీరు లాగిన్ అయితే సరిపోతుంది. సో మనము ఫస్ట్ ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఎప్పుడు చేయని క్యాండిడేట్ ఒకవేళ ఉన్నట్లయితే ఎలా చేయాలి అనేది ఫస్ట్ నుంచి చూపిస్తాం. సో మీరు ఇక్కడ లాగిన్ ఆ రిజిస్టర్ పైన క్లిక్ చేయగానే ఇలా మీకు పాపప్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ నువ్వు ఆల్రెడీ రిజిస్టర్ అయినట్లు అయితే యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా అనేది దీనిలో ఎంటర్ చేయాలి. బట్ మనం ఏం చేస్తున్నాం, ఫ్రెష్ క్యాండిడేట్ లాగిన్ చేస్తున్నాం కదా, అక్కడ న్యూ యూజర్ అని ఉంది చూడండి, ఇక్కడ న్యూ యూజర్ రిజిస్టర్ నవ్ అని కొట్టాలి. సో రిజిస్టర్ నవ్ పైన క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుద్ది. ఓకే రైట్. సో మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే వన్ టైం రిజిస్ట్రేషన్, న్యూ క్యాండిడేట్కి సంబంధించినటువంటి వన్ టైం రిజిస్ట్రేషన్ చేయాలి. దాంట్లో ఏముంటాయి, పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, క్యాండిడేట్ నేమ్, సో కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ, అండ్ మనం ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తే మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. సో ఒకసారి ఇక్కడ మనం వన్ టైం రిజిస్ట్రేషన్ కోసం కంటిన్యూ కొట్టేస్తే
మన డీటెయిల్స్ అనేవి ఇక్కడ అపేర్ అవుతాయి. సో ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్. దీంట్లో ఏం అడిగిండు? డూ యూ హ్యావ్ ఏ ఆధార్ కార్డ్ అన్నాడు. సో ఆధార్ కార్డ్ ఉందా? ఎస్ అని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ యువర్ ఆధార్ డీటెయిల్స్ అన్నాడు ఇక్కడ. సో మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ని దీంట్లో ఎంటర్ చేయాలి. ఓకేనా? సో మీ ఆధార్ నెంబర్ ఉంటుంది కదా, మీ ఆధార్ నెంబర్ని ఇందులో ఎంటర్ చేయాలి. ఓకే, రైట్. సో తర్వాత ఇక్కడ వెరిఫై ఆధార్ డీటెయిల్స్ అన్నది. సో వెరిఫై ఆధార్ డీటెయిల్స్ అంటే సేమ్ మళ్ళీ ఆధార్ కార్డ్ నెంబర్ని మళ్ళీ ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మళ్ళీ వెరిఫై చేసుకోవాలి డీటెయిల్స్ అనేవి. సో వెరిఫై చేసిన తర్వాత కొంచెం డ్రాగ్ చేస్తే ఇక్కడ మీకు ఒక కన్ఫర్మేషన్ అడుగుతుంది. సో కన్ఫర్మేషన్ పైన ఇక్కడ టిక్ చేయాలి. ఓకేనా? టిక్ చేస్తే మీకు ఏంటంటే ఓటీపీ వస్తుంది. ఇక సెండ్ ఓటీపీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చిండు. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే మన కన్సర్న్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంటుంది. ఓకే, సో ఆధార్ అథెంటికేషన్, ఆధార్ వెరిఫికేషన్ అన్నాం కదా, మీ ఆధార్ కార్డ్ అనేది మొబైల్ నెంబర్కి లింక్ అయి ఉండాలి అని ఇందుకే చెప్పిన. సో ఇప్పుడు మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ఏం చేయాలి అని అంటే ఇక్కడ ఎంటర్ ఓటీపీ టు వెరిఫై అన్నాం కదా, సో అక్కడ మీ ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. ఓకేనా? రైట్. సో ఈ విధంగా మనం ఓటీపీని, మన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తాం. తర్వాత వెరిఫై ఓటీపీ. సో సక్సెస్. ఈ విధంగా నీ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డుకి లింక్ అయి ఉంటే సక్సెస్ అని వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే క్యాండిడేట్ నేమ్, మీ యొక్క నేమ్ యాజ్ పర్ 10th క్లాస్లో ఉన్నట్టుగా, సో 10th క్లాస్ మెమోలో ఏ విధంగా అయితే ఉంటుందో విత్ సర్నేమ్, అంటే మీకు సర్నేమ్ అండ్ నేమ్ ఎలా ఉంది, ముందు సర్నేమ్ ఉండి తర్వాత నేమ్ ఉందా, ముందు నేమ్ ఉండి తర్వాత సర్నేమ్ ఉందా, ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ స్పేస్ ఏమన్నా ఉందా లేదా కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇక్కడ మనం నేమ్ ఎంటర్ చేసినాం అకార్డింగ్ టు మనకి 10th క్లాస్ మెమోలో ఉన్నట్టుగా. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? సో వెరిఫికేషన్ చేసుకోవాలి. సో వెరిఫై యువర్ నేమ్ అగైన్. సో 10th క్లాస్లో ఉన్నట్టుగా మళ్ళీ చేసుకోవాలి. సో నెక్స్ట్, హ్యావ్ యూ ఎవర్ చేంజ్డ్ నేమ్ అంటున్నాడు. సో ఎప్పుడైనా నేమ్ చేంజ్ చేసినావా? నో. ఒకవేళ మీరు ఎప్పుడైనా నేమ్ని చేంజ్ చేసుకున్నట్లయితే చేంజ్ చేసిన అని పెట్టండి. మ్యాక్సిమం ఎవరు చేంజ్ చేయరు. సో కాబట్టి నో అని చెప్తే సరిపోతుంది. తర్వాత జెండర్. సో మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఎంటర్ చేయాలి. మళ్ళీ దీనికి కూడా కన్ఫర్మేషన్. సో మీరు కనుక జాగ్రత్తగా చూస్తే డబల్ టైం కన్ఫర్మేషన్స్ అనేవి ఉన్నాయి. ఒకసారి ఎంటర్ చేయాలి, ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఎంటర్ చేయాలి అని అంటే ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ డిడి, ఎంఎం, వైవై ఫార్మాట్లో ఎంటర్ చేయాలి. సో మీరు మీ 10th క్లాస్ మెమోలో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, ఆ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలండి. ఓకేనా? సో జాగ్రత్తగా మీ 10th క్లాస్ మెమోలో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మీరు డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ కన్ఫర్మేషన్ డేట్ ఆఫ్ బర్త్ అని అడుగుతారు. సో డేట్ ఆఫ్ బర్త్ని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే, రైట్. సో డన్. డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత ఫాదర్ నేమ్. ఫాదర్ నేమ్ కూడా అకార్డింగ్ టు మీ 10th క్లాస్ మెమోలో ఎలా ఉంటుందో ఆ విధంగా మీ ఫాదర్ నేమ్ని ఎంటర్ చేయాలి. ఓకేనా? రైట్. సో తర్వాత మళ్ళీ ఫాదర్ నేమ్ని కూడా కన్ఫర్మేషన్ మళ్ళీ ఒకసారి వెరిఫై చేయాల్సి ఉంటుందండి. సో దాని తర్వాత మదర్ నేమ్. సో మీ యొక్క మదర్ నేమ్ మీ 10th క్లాస్ మెమోలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఎంటర్ చేయండి. కొంతమందికి 10th క్లాస్ మెమోలో మదర్ నేమ్ గనక రాకపోతే ఓకే, సో వాళ్ళు అకార్డింగ్ టు మీ మదర్ నేమ్ ఎలా ఉంటుందో అలా ఎంటర్ చేయండి, ప్రాబ్లం లేదు. ఓకేనా? రైట్. సో దాని తర్వాత మీ యొక్క 10th క్లాస్. సో 10th క్లాస్ ఎడ్యుకేషన్ బోర్డ్ అంటున్నాడు. సో 10th క్లాస్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఏంటి? సో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, తెలంగాణ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఏపీ. సో ఏ స్టేట్ అయితే ఆ స్టేట్కి సంబంధించి మనం పెట్టేస్తాం. సో బోర్డ్ ఆఫ్ సెకండరీ. సో ఒకవేళ సిబిఎస్ఈ వాళ్ళైతే సిబిఎస్ఈ బోర్డు. సో ఏ బోర్డు అయితే ఆ బోర్డు పెట్టేసేయాలి. మీ 10th క్లాస్ మెమోలో క్లియర్గా పైన ఉంటుందండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో మళ్ళీ బోర్డు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ.
సో 10th క్లాస్ బోర్డ్ కూడా వెరిఫై చేయాలి. ఓకే, సో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని వస్తుంది. సో తర్వాత ఇక్కడ మీ యొక్క రోల్ నెంబర్, 10th క్లాస్ రోల్ నెంబర్ ఏంటో దాన్ని ఎంటర్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా రోల్ నెంబర్ ఎంటర్ చేసి మళ్ళీ రోల్ నెంబర్ని వెరిఫికేషన్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క ఇయర్ ఆఫ్ పాస్, మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు మీ 10th క్లాస్ని, సో ఇయర్ ఆఫ్ పాస్ ఎంటర్ చేయాలి. తర్వాత సో ఇయర్ ఆఫ్ పాస్ మళ్ళీ ఇక్కడ వెరిఫికేషన్, రీవెరిఫికేషన్ ఇయర్ ఆఫ్ పాస్ చేసుకోవాలి. తర్వాత హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఒకవేళ మీరు 10th క్లాసే అయితే 10th క్లాస్ వరకే చదివి ఉంటే 10th క్లాసే, లేదు ఇంటర్మీడియట్ చదివితే ఇంటర్మీడియట్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, లేదా కొంతమంది డిగ్రీ చదివి ఉంటే ఆ డిగ్రీని మీరు ఇక్కడ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో పెట్టుకోవాలి. ఓకేనా, రైట్. సో ఆ విధంగా ఎంటర్ చేసుకోండి. సో తర్వాత మీకు ఇక్కడ క్యాండిడేట్స్ మొబైల్ నెంబర్ అంటున్నాడు. సో మీ యొక్క మొబైల్ నెంబర్, ఈ మొబైల్ నెంబర్కి మీకు ఓటీపీ వస్తుంది. ఓకేనా, సో మీ మొబైల్ నెంబర్ని జాగ్రత్తగా ఎంటర్ చేయాలి, మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇప్పుడు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అని అనగానే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుందండి. ఓకేనా, మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఎంటర్ మొబైల్ ఓటీపీ అన్నారు కదా, ఆ మొబైల్ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా, రైట్. సో మీకు ఇక్కడ వ్యాలిడేట్ ఓటీపీ టైం కూడా ఉంటుంది. వితిన్ ఈ టైం లోపలనే ఓటీపీ ఎంటర్ చేయాలి. మనం రిలాక్స్గా ఓటీపీ ఎంటర్ చేద్దామనంటే ఇక్కడ యాక్సెప్ట్ చేయదు. సో వితిన్ ద టైంలో చేసుకోవాలి జాగ్రత్తగా. సో ఈ విధంగా మనం ఓటీపీ ఎంటర్ చేస్తాం. వ్యాలిడేట్ అని కొట్టేస్తే అది వ్యాలిడేటెడ్ అని చూపిస్తుంది గ్రీన్ కలర్లో. అప్పుడు ఓటీపీ పర్ఫెక్ట్గా ఎంటర్ చేసినట్టు. తర్వాత క్యాండిడేట్స్ ఈమెయిల్ ఐడి అంటారు. ఇంతకుముందు చెప్పిన మీకు మనకి ఏదైతే వ్యాలిడేట్ ఈమెయిల్ ఐడి, సో అది కావాలి అని అన్నాం. ఆ ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి. సో ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడికి కూడా ఒక ఓటీపీ వెళ్తుందండి. సో అప్పుడు మెయిల్ ఓటీపీ, సెండ్ ఓటీపీ అని క్లిక్ చేయగానే మీకు మళ్ళీ ఇక్కడ మెయిల్కి ఓటీపీ వెళ్తుంది. మీ యొక్క యాక్టివ్ మెయిల్లో ఆ ఓటీపీని తీసుకొని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఆ ఈమెయిల్ ఓటీపీ కూడా మీరు జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. సో కొన్నిసార్లు మీ మెయిల్కి ఆ ఓటీపీ అనేది స్పామ్లో రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీరు మీ మెయిల్ ఐడిని జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఓకేనా, కొంతమంది మెయిల్కి రావట్లేదు అని భయపడతారు. ఏం అవసరం లేదు, ఒక 1 మినిట్ అటు ఇటుగా వస్తుంది. మీకు ఇక్కడ వ్యాలిడేట్ ఓటీపీ టైం ఉంది కదా, 19 మినిట్స్ ఇక్కడ చూపించండు. ఓకే, అంటే వితిన్ 1 మినిట్ లోపలనే మీ ఓటీపీ అనేది వచ్చేస్తుంది. బట్ ఒకసారి మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ మెయిల్ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తాం. సో మెయిల్ ఓటీపీ అనేది మెయిల్ ఓటీపీ దగ్గర మీరు జాగ్రత్తగా మీ మెయిల్ ఓటీపీని ఎంటర్ చేసి వ్యాలిడేట్ పైన క్లిక్ చేయాలి ఇక్కడ. సో వ్యాలిడేట్ పైన క్లిక్ చేయగల గ్రీన్ కలర్లో ఇలా వస్తుంది కదా, రైట్. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడికి మనకి ప్రైమరీ రిజిస్ట్రేషన్, 1 టైం రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తాం. సో సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్గా మీకు పర్సనల్ డీటెయిల్స్ అనేవి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినాయని వస్తుంది. ఇప్పుడు ఓకే పైన క్లిక్ చేస్తే రైట్. సో ఈ విధంగా మీరు డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టగానే
యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఈ విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ కనిపిస్తుంది. సో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీ పాస్వర్డ్ కూడా మీ కన్సర్న్ మొబైల్ నెంబర్కి అలాగే మీ మెయిల్ ఐడీస్కి కూడా మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ మీకు ఎస్ఎస్సికి సంబంధించి మీరు ఏ ఎగ్జామ్ రాయాలనుకున్నా ఇప్పుడు మళ్ళీ కంటిన్యూషన్ చేస్తాం కదా. సో అప్పుడు ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మనం ఎంటర్ చేస్తాం. ఈ బేసిక్ డీటెయిల్స్ అనేవి మీరు నెక్స్ట్ ఎగ్జామ్స్ రాసినప్పుడు మళ్ళీ ఎంటర్ చేయాల్సిన పని ఉండదు అన్నట్టు. సో వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ అని అంటాం దీన్ని. సో ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఉంటే మీరు డైరెక్ట్గా నెక్స్ట్ లాగిన్లోకి వెళ్ళొచ్చు అన్నట్టు. సో ఇక్కడ మీకు వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కనిపించింది. దీన్ని జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి. అలాగే మీ మొబైల్ నెంబర్స్కి మెయిల్స్కి కూడా వస్తాయి కాబట్టి దాన్ని సేవ్ చేసి పెట్టుకోండి. సో ఇక్కడ మీరు కంటిన్యూ చేసినట్లయితే సో మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి మీకు వచ్చినటువంటి పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో మీ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక క్యాప్చా, ఇక్కడ ఉన్నటువంటి ఈ లెటర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఏమి ఇస్తే దాన్ని క్యాప్చాలో ఎంటర్ చేయాలండి. సో తర్వాత సైన్ ఇన్ కొట్టగానే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారనంటే మీ పాస్వర్డ్ని మీ ఓన్ అయితే ఎస్ఎస్సి వాళ్ళు ఇచ్చిన పాస్వర్డ్ని చేంజ్ చేసుకొని మీకు నచ్చిన ఒక పాస్వర్డ్ పెట్టుకోవచ్చు, మీకు అనుకూలంగా ఉండేది. అప్పుడు ఏం చేస్తారు, ఓల్డ్ పాస్వర్డ్ అంటే ఇంతకుముందు పాస్వర్డ్ ఉంది కదా అది ఎంటర్ చేసి మీ కొత్త పాస్వర్డ్ని ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. తర్వాత న్యూ పాస్వర్డ్ మీకు ఏ నచ్చితే సో మీరు ఏది పెట్టుకోవాలనుకుంటే అది. బట్ ఇక్కడ మ్యాండేటరీస్ కొన్ని ఉన్నాయండి. సో ఆ మ్యాండేటరీస్ని చూసుకొని మీరు ఇక్కడ చేయాలి. ఏంటి ఆ మ్యాండేటరీస్ అని అంటే ఒకసారి పైకి తీసుకోండి. సో పాస్వర్డ్ మస్ట్ బి 8 క్యారెక్టర్స్ అంటే మినిమం 8 లెటర్స్ కానీ లేదంటే నెంబర్స్ అండ్ లెటర్స్ కాంబినేషన్లో కానీ ఉండాలి. ఇంక్లూడ్ 1 or more అప్పర్ కేస్ లెటర్స్. ఓకేనా, ఒక అప్పర్ కేస్ అంటే క్యాపిటల్ లెటర్ ఒకటి ఉండాలి. ఓకేనా, ఇంక్లూడ్ 1 or more లోవర్ కేస్ మినిమం ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ లోవర్ కేస్ స్మాల్ లెటర్స్ అంటే ఒక క్యాపిటల్ ఒక స్మాల్ అయితే మినిమం ఉండాలి. తర్వాత ఒక నెంబర్ ఉండాలి, మినిమం ఒక నెంబర్ ఉండాలి. తర్వాత మోర్ స్పెషల్ క్యారెక్టర్స్ అంటే స్పెషల్ క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే అవి తీసుకోవాలి. సో మస్ట్ నాట్ కంటైన్ స్పేసెస్ అంటే మధ్యలో స్పేస్ లాంటి ఏమి ఇవ్వద్దు మీరు. అండ్ 25 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉండొద్దు, తక్కువ ఉండాలి. సో ఇక్కడ మీకు ఏ స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయంటే ఇక్కడ ఉన్నాయి చూసినా @ $, సింబల్, పర్సంటేజ్ అట్లా స్పెషల్ కేసెస్ అంటాం వాటిని. పాస్వర్డ్ మస్ట్ నాట్ కంటైన్ రిపీటెడ్ క్యారెక్టర్స్ అంటే రిపీటెడ్గా తీసుకోవద్దు. 11, 111 ఇట్లా మనం ఫ్యాన్సీ నెంబర్లు యూజ్ చేస్తాం కదా అట్లా యూజ్ చేయొద్దు. సో ఇక్కడ మొత్తం నెంబర్సే ఉండొద్దు, మొత్తం ఆల్ఫాబెట్సే ఉండొద్దు. అంటే సింపుల్గా ఇట్స్ కంటైన్స్ లెటర్, సింబల్, నెంబర్ కాంబినేషన్లో ఉండాలి. ఓకేనా, రైట్. మళ్ళీ కన్ఫర్మేషన్ చేసుకోండి. ఇక్కడ మీ పాస్వర్డ్ ఏదైతే అక్కడ మెన్షన్ చేశారో దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే, సో రైట్. ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్స్ అని ఒకటి ఉందండి. సో సెక్యూరిటీ క్వశ్చన్స్ అలో యూ రీగెయిన్ ఎంట్రీ టు యువర్ అకౌంట్ ఇఫ్ హ్యావ్ ఫర్గాటన్ యువర్ పాస్వర్డ్ అండ్ నో లాంగర్ హ్యావ్ యాక్సెస్ టు ద ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్ అసోసియేటెడ్ విత్ యువర్ అకౌంట్ అంటున్నాడు. అంటే ఒకవేళ మీ పాస్వర్డ్ యూజర్ ఐడి మర్చిపోతే మీరు గుర్తు తెచ్చుకోవడం కోసం ఏదో పెట్టినా అని ఆలోచిస్తాం కదా, ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఆ క్వశ్చన్కి నువ్వు గుర్తు పెట్టుకుంటే చాలు. ఏదో ఒక సింపుల్ క్వశ్చన్ సెక్యూరిటీ క్వశ్చన్ అంటారు. సో వాట్ ఈజ్ మనకు వాట్ సిటీ యువర్ బార్న్ ఇన్, నువ్వు ఎక్కడ పుట్టినావు అది ఈజీ గుర్తుంటుంది కదా, అది పెట్టేసుకోండి. ఓకేనా, సో ఆన్సర్ మీరు ఎక్కడ పుడితే అక్కడ పెట్టేసుకోండి. అంటే మీ విలేజ్ పెట్టేసుకోండి బెటర్. ఓకేనా, సో ఇక్కడ జాగ్రత్తగా రాసుకోవాలి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా. ఈటీ సో జాగ్రత్తగా మీరు ఎంటర్ చేయాలి, మళ్ళీ ఇబ్బంది అవుతుంది మీకు. సో నెక్స్ట్ ఇంకొక సెక్యూరిటీ అడుగుతున్నారు. సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మూవీ లేదంటే వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ యువర్ ఫస్ట్ స్కూల్. సో స్కూల్ కానీ ఏదైనా మీకు ఏదైనా తీసుకోవచ్చండి, ఏదైనా దీనిలో తీసుకోండి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే సక్సెస్ఫుల్ అయిపోతుంది. సో ఇప్పుడు
మళ్ళీ మీ కొత్త పాస్వర్డ్తోని ఇక్కడ లాగిన్ కావాలి. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి మళ్ళీ మీ న్యూ పాస్వర్డ్తోని ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ క్యాప్షా, ఇక్కడ ఏదైతే లెటర్స్ అండ్ నెంబర్స్ ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్గా దీన్ని జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. క్యాపిటల్ ఉంటే క్యాపిటల్, స్మాల్ ఉంటే స్మాల్, నెంబర్ ఉంటే నెంబర్, ఏది ఉంటే దాంతో ఎంటర్ చేయాలండి. సో తర్వాత లాగిన్ చేయాలి. సో లాగిన్ చేస్తే ఇప్పుడు వన్ టైం రిజిస్ట్రేషన్ తర్వాత అడిషనల్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ని మీరు ఎంటర్ చేయాలి. సో యువర్ కేటగిరీ అంటున్నాడు. మీ కేటగిరీ ఏది ఉంటే ఆ కేటగిరీని, సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, యూఆర్, ఈడబ్ల్యూఎస్ ఏదైతే దాన్ని ఎంటర్ చేయాలి. ఓకే, సో యూఆర్ ఒకవేళ కనుక మీరు ఇక్కడ కేటగిరీ దగ్గర ఓబీసీ అని పెట్టారనుకోండి, లేదా ఈడబ్ల్యూఎస్ అని పెట్టారనుకోండి. సో ఈడబ్ల్యూఎస్ పైన ఒకసారి క్లిక్ చేయండి. సో మీకు అక్కడ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా క్లిక్ చేస్తే మీకు ఒకవేళ తర్వాత ఏమవుతుంది అని అంటే దానికి సంబంధించినటువంటి నెంబర్ అడుగుతుంది, మీ క్యాస్ట్ నెంబర్ అడుగుతుంది. సో కాబట్టి మీకు ఏది ఉంటే దాన్ని ఎంటర్ చేసుకోండి, జాగ్రత్తగా ఎంటర్ చేయాలి, మిస్టేక్ చేయొద్దు. నేషనాలిటీ, సో మన యొక్క నేషనాలిటీ ఏది ఉంటే అది ఎంటర్ చేయాలి. సో నేషనాలిటీ ఇక్కడ ఎంటర్ చేస్తాం. సో సిటిజన్ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ సో విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అని అంటున్నాడు. సో ఇక్కడ మీ 10th క్లాస్ మెమోలో ఆ విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది ఒకటి ఉంటుంది. ఓకేనా, రైట్. అంటే ఏమని కనిపిస్తుంది అంటే ఏ మూలాంద అని చెప్పేసి ఒక లైన్ ఫామ్ అవుతుంది కదా. సో ఏది ఉంటే దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో మీ డీటెయిల్స్ క్రింద మీకు కనిపిస్తుంది, మీ నేమ్, మీ డీటెయిల్స్ క్రింద మీకు ఏ మోల్ ఆన్ ది అని చెప్పేసి కనిపిస్తుంది, అది ఎంటర్ చేసేయండి. ఏ మోల్ ఆన్ ది అని చెప్పేసి ఏది కనిపిస్తే అది. సో తర్వాత ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీ, ఏమైనా డిసెబిలిటీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, సో పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు ఎస్ అని పెట్టుకొని దానికి సంబంధించింది మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. నో అయితే నో, ఎస్ అయితే ఎస్ అని చెప్పేసి పెట్టాలి. సో తర్వాత నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్, మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అంటే మీ హౌస్ నెంబర్, మీ విలేజ్ అండ్ మండల్, డిస్టిక్ అండ్ స్టేట్, పిన్ కోడ్ ఇలాంటివి ఉంటాయి కదా. కంప్లీట్ మీ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ అడ్రస్ ప్లేస్లో పర్మనెంట్ అడ్రస్ దగ్గర మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్. సో అడ్రస్ మనకి సపరేట్గా మనం తీసుకుంటాం. సో ఇక్కడ మనం విలేజ్ అని పెట్టుకొని మన విలేజ్ నేమ్ రాసుకుంటాం. తర్వాత సో మండల్ ఉంటే మండల్, సో తర్వాత మన స్టేట్, సో ఏ స్టేట్ అయితే ఆ స్టేట్. ఓకే, సో మన స్టేట్ ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ డిస్ట్రిక్ట్, ఇక్కడ సో ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ని ఎంటర్ చేస్తాం. సో నెక్స్ట్ పిన్ కోడ్, సో డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి పిన్ కోడ్. ఓకేనా, రైట్. సో డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి పిన్ కోడ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఓకే, రైట్. ఈజ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ అని చెప్పేసి అడుగుతున్నాడు. అంటే మీరు సేమ్ అని పెట్టేసేయండి, ఎందుకంటే ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఒకటే ఉంటే ఒకటి పెట్టండి, లేదా డిఫరెంట్గా ఉంటే డిఫరెంట్ అని పెట్టండి. సో ఇవి ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఓకే, సో మీ హాస్టల్ అడ్రస్, ఒకవేళ మీరు హాస్టల్లో ఉంటే హాస్టల్ అడ్రస్ కానీ, లేదు అని అంటే మీరు ప్రజెంట్ ఏదైనా స్టేయింగ్లో ఉంటే రూమ్స్లో ఎక్కడైనా ఉంటారు కదా మీరు కోచింగ్ దగ్గర ఉన్న దగ్గరలో, అవి ఏమి ఇవ్వకండి, మీ ఇంటి అడ్రస్లో ఇచ్చుకోండి. ఓకే, తర్వాత సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని వచ్చింది కదా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఓటీఆర్ డిక్లరేషన్ అని అడుగుతున్నాడు. సో ఎస్ డిక్లరేషన్, మీరు ప్రివ్యూ ఒకసారి చూసుకోండి, మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఎంటర్ చేశారా లేదా. సో ప్రివ్యూ చేసుకుంటే మీరు ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేశారనేది మొత్తం కనిపిస్తుంది ఇక్కడ. సో మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్టేనా,
చూసుకోండి. సో చూసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి మీరు ఏం చేస్తారు అని అంటే ఈ క్లిక్ చేసి ఇక్కడ ఐ అగ్రీ ఫర్ ద అబౌట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పైన క్లిక్ చేసి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. డిక్లరేషన్ ఇవ్వగానే సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుంది ఇక్కడ. సో సక్సెస్ఫుల్ రాగానే ఇప్పుడు మీకు మీ యొక్క లాగిన్ ఐడి పర్ఫెక్ట్గా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి వెళ్ళిపోయి మీరు మీ అప్లికేషన్ ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి. సో అప్లికేషన్ ప్రాసెస్ లైవ్ ఎగ్జామ్స్ ఏంది, కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ సిఏపిఎఫ్ ఎస్ఎస్ఎఫ్ అని ఉంది కదా. సో ఇక దీనికి సంబంధించి మనం అప్లై చేస్తున్నాం కదా ఇక్కడ. సో జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి అప్లై చేస్తున్నాం కాబట్టి సో దీనిపైన మీరు చూడండి ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ అనేది మనకి ఫస్ట్ 12/25 అని ఉంది, ఎండ్ అనేది 31/12 అని ఉంది కదా, మీ అందరికీ తెలుసు. సో విత్ ఇన్ దిస్ పీరియడ్లోనే మీరు జాగ్రత్తగా అప్లై చేయాలి. అండ్ ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అనేది మనకి January 1, 2026 వరకు ఉంటుంది. సో విండో ఫర్ అప్లికేషన్ ఫర్ కరెక్షన్స్, మీకు ఏమన్నా అప్లికేషన్ చేసేటప్పుడు కరెక్షన్స్ అనేవి ఏమైనా తప్పులు చిన్న మిస్టేక్స్ చేస్తే వాటిని మీరు 8/1 అంటే January 8 నుంచి 10th వరకు మధ్యలో చేసుకోవాల్సి ఉంటుంది 2026 అప్కమింగ్ మంత్లో అన్నట్టు. కానీ ఏ మిస్టేక్ చేయకుండా ఉండడానికే ట్రై చేయండి. ఇప్పుడు ఇక్కడ అప్లై పైన క్లిక్ చేయండి. ఇప్పుడు అప్లై పైన క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అని చెప్పేసి ఈ విధంగా ఉంది కదా. సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉన్నాయి, డ్రాగ్ చేయండి. సో ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్లో ఒక మాట చెప్పిండు ఏంటి అని అంటే, సో సిగ్నేచర్ అనేది ఏ విధంగా ఉండాలి అని చెప్పిండు కదా ఇక్కడ 10 to 20 KB. సో సిగ్నేచర్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని అన్నాడు. సో ఇప్పుడు ఫిల్ ఫామ్, సో ఇక్కడ ఫిల్ ఫామ్ అని ఉందా, ఫామ్ ఫిల్ చేయాలి. సో ఫామ్ ఫిల్ అనగానే మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో మీ మదర్ నేమ్ ఇప్పటివరకు ఏదైతే మనం ఎంటర్ చేసినామో అవన్నీ వస్తాయి. సో మీ 10th క్లాస్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అవన్నీ వస్తాయి. నెక్స్ట్ అన్నీ చూసుకొని నెక్స్ట్ కొట్టాలి. సో సక్సెస్ఫుల్. తర్వాత ఇప్పుడు ఏంటి, హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నాడు. సో ఆల్రెడీ ఇంతకుముందు ఎంటర్ చేసినాం కదా, మళ్ళీ కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. సో హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో తర్వాత క్వాలిఫై ఎగ్జామినేషన్ అంటే 10th స్టాండర్డ్ మీ అందరికీ తెలుసు, అది ఉంది. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ స్టేటస్ ఇదన్నీ కూడా మళ్ళీ డీటెయిల్స్ అనేవి మనం ఎంటర్ చేసినవే వస్తుంటాయి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఇక్కడ సో పర్సంటేజ్ అని అన్నాడు. క్యాండిడేట్ హూ డు నాట్ హ్యావ్ దేర్ పర్సంటేజ్ మెన్షన్డ్ ఆన్ దేర్ మార్క్ షీట్ డ్యూ టు COVID-19 సో అండ్ ఎనీ అదర్ రీజన్స్ ఫర్ ద ఇయర్ 2020 and 2021 కెన్ ఎంటర్ NA అంటున్నాడు. సో ఒకవేళ కనుక కరోనా టైంలో పాస్ అయిన స్టూడెంట్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అప్పుడు మార్క్స్ అనేది మెన్షన్ చేయలే కాబట్టి NA అని పెట్టమంటున్నాడు. మీకు ఉంటే ఇక్కడ CGPA ఉంటుంది కదా, సో దాన్ని ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేస్తే సక్సెస్ఫుల్ అని వస్తుంది ఇలా. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళండి, అడిషనల్ ఇన్ఫర్మేషన్ అని ఉంది. వెదర్ యు ఆర్ అన్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరన్నా ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్, మీరు ఏజ్ రిలాక్సేషన్ కావాలని కోరుకుంటున్నారా? మీకు 18 to 23 ఇయర్స్ మధ్యలో ఉంటే నో ప్రాబ్లం పెట్టకండి. 23 ఇయర్స్ కంటే ఎబోవ్ ఉంటే ఏజ్ రిలాక్సేషన్ ఉంది కదా, సో అకార్డింగ్ టు దట్ ఏజ్ రిలాక్సేషన్ మీరు కావాలనుకున్న వాళ్ళు ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో పెట్టేసేయండి. ఓకే, డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అబౌవ్ యాక్సెస్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ DOP and TIS OMNO అంటారు. అంటే ఏంటి ఇన్ఫర్మేషన్ అని అంటే, మీ ఇన్ఫర్మేషన్ని SSC బోర్డు వాళ్ళు యూజ్ చేయాలన్నా వద్దా అని అడుగుతున్నాడు. ఖచ్చితంగా ఎస్ అని పెట్టాలి, ఎందుకంటే వాళ్ళు నీ డీటెయిల్స్ యూజ్ చేసే కదా రేపు నీకు సెలెక్షన్ వచ్చినప్పుడు వెబ్సైట్లో అఫీషియల్గా పెట్టగలుగుతారు వాళ్ళు. సో కాబట్టి ఎస్ అని పెడతాం. ఇప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్. సో ఓకే అని కొట్టాలి. తర్వాత ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది మీ ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. సో మీరు జాగ్రత్తగా అప్లై చేసేటప్పుడు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సో మనకి ఇక్కడ మన బోర్డుకి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. సో ఆ సౌతర్న్కి సంబంధించి ఓకేనా. సో మనకి SR సౌతర్న్ అంటాడు, SR అని అంటే సౌతర్న్. దీంట్లో మనకి ఈ SRలో డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మీరు ఏదైతే చెన్నై, కోయంబత్తూరు, ఏలూరు ఇట్లా సో ఎక్కడైతే అక్కడ ఓకేనా. సో ఇక్కడ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది అయితే మీకు ఏది కావాలనుకుంటే అది పెట్టండి. సెకండ్ ప్రిఫరెన్స్లో అట్లా ప్రిఫరెన్స్ ఆర్డర్ ఉంటుంది, మీ ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ పడాలి అనే దానికి సంబంధించి. ఓకేనా. సో తర్వాత నెక్స్ట్ సెకండ్ ప్రిఫరెన్స్, తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్ ఇస్తే థర్డ్ ప్రిఫరెన్స్ కూడా ఇచ్చేసుకోవాలి.
ఓకే. సో, ఇక్కడ మీడియం ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అంటున్నాడు. మీరు ఏ మీడియంలో ఎగ్జామ్ రాయాలి? ఎస్ఎస్‌సి, జీడీ ఎగ్జామ్ అనేది రీజనల్ లాంగ్వేజెస్‌లో ఉంది. మీ అందరికీ కూడా తెలుసు. సో, రీజనల్ లాంగ్వేజ్ ఉంది కాబట్టి మీరు తెలుగులో కావాలనుకుంటే తెలుగుని ఆప్ట్ చేసుకోండి. ఇంగ్లీష్‌లో కావాలనుకుంటే ఇంగ్లీష్‌ని యాప్ట్ చేసుకోండి. ఓకేనా? సో, మీ ఇష్టం. మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి అనంటే వెరిఫికేషన్ ఆఫ్ యువర్ తెలుగు అంటే మీడియం అండి. మీరు ఏ మీడియంని సెలెక్ట్ చేసుకుంటే దాన్ని వెరిఫికేషన్ తీసుకోవాలి. తర్వాత ఆర్ యూ ఏ నేషనల్ క్యాడెట్ కార్ప్? నీకు ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉందా? ఒకవేళ ఉంటే ఎన్‌సీసీ సర్టిఫికేట్‌ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. యెస్ అని కొడితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఇస్తది. అప్పుడు యెస్ కొట్టండి. లేదు లేకపోతే నో అని కొట్టండి. ఓకేనా? రైట్. సో, మీరిక్కడ ఏమైనా గేమ్స్‌లో పార్టిసిపేట్ చేసిర్రా? నేషనల్ లెవెల్‌లో గానీ, డిస్ట్రిక్ట్ లెవెల్‌లో గానీ, స్టేట్ లెవెల్‌లో గానీ గేమ్స్‌లో పార్టిసిపేట్ చేస్తే ఆ గేమ్స్‌కి సంబంధించింది కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ తర్వాత సో, ఇక్కడ మీది ఏ స్టేటు ఆర్ మీకు ఏమైనా యూటీ ఉందా? సో, దానిపైన చూసుకోండి. మన స్టేట్ ఏంటి? ఆ స్టేట్‌ని ఎంటర్ చేస్తాం అంతే. సో, స్టేట్ ఏంటి మనది? యెస్. మన స్టేట్ ఎంటర్ చేసుకోవాలి. మళ్ళీ స్టేట్ కూడా వెరిఫై చేస్తాం. సో, డిస్ట్రిక్ట్. ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత. సో, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. యెస్. తర్వాత మీరు ఏదన్నా స్టేట్ నుంచి మైగ్రేట్ అయ్యిర్రా అని అంటాడు. సో, మైగ్రేషన్ ఏమైనా ఉంటే యెస్ లేదంటే లేదు అని అంటాం. సో, నెక్స్ట్ క్యాండిడేట్ బిలాంగ్ టు ఇక్కడ మిలిటెన్సీ ఆర్ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్. నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్‌లో ఏమైనా ఉన్నారా? నో. యెస్ ఉంటే ఉన్నట్టు లేదంటే లేదు అని చెప్తాం. సో, నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ అని అడుగుతున్నారు. సో, పోస్ట్ ప్రిఫరెన్స్ ఏమి ఇవ్వాలి అని మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ దగ్గర కంప్లీట్‌గా మీకు ఇచ్చిండ్రు. సో, పోస్ట్ కోడ్ ఏ నుంచి హెచ్ వరకు ఇచ్చారు. ఏ పోస్ట్‌కి ఏ కోడ్ ఉంటదనేది ఇక్కడ క్లియర్‌గా ఉంది. సో, మీకు ఏది కావాలో ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద దాన్ని మీరు నోట్ చేసుకోండి. ఓకేనా? సో, 1 బై 1 మీకు టోటల్‌గా ఇక్కడ మనకి 7 ఉన్నాయి. ఈ 7కి సంబంధించి మీరు అన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటది. సీరియల్ ఆర్డర్‌లో మీకు ఏది నచ్చితే అది. ఓకేనా? సో, టోటల్‌గా ఇక్కడ మనకెన్ని 7 వచ్చినాయి. సో, 7 ఉన్నాయి కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మీకు ఏది కావాలనుకుంటే అది. సో, అకార్డింగ్ టు ద పోస్టులు ఏది ఎక్కువ ఉంది, మీకు ఏది కావాలనే దాన్ని బట్టి మీరు చేసుకోండి. సో, మళ్ళీ వెరిఫై చేయాల్సి ఉంటది ఇక్కడ. మీకు ఒకవేళ మీరు పెట్టినటువంటి ఈ ఆర్డర్ అనేది నచ్చకపోతే మీరు రీసెట్ చేసుకొని కూడా మళ్ళీ పెట్టేసుకోవచ్చు. సో, ఇది పెట్టిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేసేయండి. సో, సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. దీనిపైన క్లిక్ చేస్తే ఇప్పుడు మీ యొక్క డీటెయిల్స్‌లో ఇక్కడ చూడండి మీకు అప్‌లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అని చెప్పేసి కనిపిస్తది. సో, ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా! దీన్ని స్కాన్ చేసుకుంటే మీ మొబైల్‌లో ఈ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే మై ఎస్ఎస్‌సి యాప్ అనేది రిఫ్లెక్ట్ అవుతది. సో, ప్లే స్టోర్ నుంచి మీకు యాప్ స్టోర్ నుంచి గాని మై ఎస్ఎస్‌సి యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీ క్రెడెన్షియల్స్‌తోని ఆ యాప్‌లో లాగిన్ అవ్వాలి. మీ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఉంది కదా! సో, మీ యూజర్ ఐడీ, పాస్వర్డ్‌తోని లాగిన్ అయిన తర్వాత క్రింద మీకు డాష్‌బోర్డ్ అని కనిపిస్తది. సో, ఆ డాష్‌బోర్డ్‌లోకెళ్ళాలి. ఇక్కడ మీరు మొబైల్ అప్లికేషన్‌లో లాగిన్ అయిన తర్వాత గో టు డాష్‌బోర్డ్. సో, ఈ డాష్‌బోర్డ్‌కెళ్ళిన తర్వాత మీకు మై అప్లికేషన్ అని కనిపిస్తది. సో, మై అప్లికేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత 2026 అనే ఇయర్‌ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ ఎస్ఎస్‌సి జీడీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కనిపిస్తది. సో, దానిపైన మళ్ళీ మీరు క్లిక్ చేస్తే మీకు గో టు ఆధార్ అథెంటికేషన్ వెరిఫికేషన్ అనే పేజ్ ఓపెన్ అవుతది. సో, దాంట్లో మీరు అక్కడ ఆధార్ అథెంటికేషన్ పైన క్లిక్ చేస్తే మీకు ఆధార్‌కి సంబంధించినటువంటి ఇంకొక యాప్ అనేది డౌన్‌లోడ్ చేసుకోమని అడుగుతది. దాన్ని కూడా డౌన్‌లోడ్ చేస్తే అప్పుడు మీకు మీరు ఫోటో క్యాప్చర్ చేయడానికి పర్మిషన్ ఎనేబుల్ అవుతది. సో, అప్పుడు మీరు దానిపైన క్లిక్ చేసినట్లయితే ఆధార్ అథెంటికేషన్ వెరిఫికేషన్ పైన క్లిక్ చేస్తే మీరు మీ ఫోటోని క్యాప్చర్ చేయాలి. ఆధార్ అథెంటికేషన్ చేసుకోవాలి. సో, అది చేసుకున్న తర్వాత మీకు సక్సెస్‌ఫుల్ అని చెప్పేసి కనిపిస్తది ఆధార్ అథెంటికేషన్. దాని తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అక్కడే కొట్టేసినట్లయితే మీకు నెక్స్ట్ ఫోటో క్యాప్చర్.
లైవ్ ఫోటో క్యాప్చర్కి సంబంధించినటువంటిది అడుగుతుంది. సో లైవ్ ఫోటో క్యాప్చర్ చేసినట్లయితే మీ యొక్క ఫోటో క్యాప్చర్ మీరు బ్యాక్గ్రౌండ్ వైట్ బ్యాక్గ్రౌండ్తోని సో మీరు ఫోటో క్యాప్చర్ అనేది చేయాల్సి ఉంటుంది. సో నీట్గా ఎట్లాంటి స్పెట్స్ పెట్టుకోవద్దు మీరు, ఓకేనా, ఇయర్ ఫోన్స్ పెట్టుకోవద్దు, క్యాప్ పెట్టుకోవద్దు. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ అనేది క్లియర్గా ఉండేటట్టుగా మీరు అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ అనేది మీకు మినిమం 10 KB to 20 KB మధ్యలో మీ సిగ్నేచర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో అప్లోడ్ సిగ్నేచర్ దగ్గరికి వెళ్తే మీ యొక్క సిగ్నేచర్ని అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. ఓకే, సో సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇప్పుడు మీ యొక్క ప్రివ్యూ ఫామ్ అనేది ప్రివ్యూ అడుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ ప్రివ్యూ ఫామ్ అని అంటుంది. సో మీరు ఏమేమి ఎంటర్ చేశారు అనేవి మొత్తం ప్రివ్యూ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ వెరిఫై చేయొచ్చు. సో అన్ని వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీకు ఇప్పుడు ఇక్కడ డిక్లరేషన్ అడుగుతుంది. ఓకేనా, సో డిక్లరేషన్ పైన మళ్ళీ ఐ అగ్రీ అని చెప్పేసి డిక్లరేషన్ పైన అగ్రీ కొట్టేసి ఇక్కడ ఉన్న క్యాప్షా మీరు ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసి సబ్మిట్ అనేది కొట్టాలి. సో సబ్మిట్ కొడితే ఫామ్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ, కంటెంట్ వెరిఫికేషన్ పెండింగ్ అని వస్తుంది. సో అంటే మీ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా సో రిసీవ్ అయింది, అంటే అప్లికేషన్ పూర్తయింది. ఇక్కడితోని అప్లికేషన్ మాత్రమే పూర్తయింది. ఇంకొక విషయం పెండింగ్ ఉంది, ఏంటి, పేమెంట్ చేయాలి. సో ఇక్కడ వెంటనే గో టు పేమెంట్కి వెళ్ళిపోండి. ఓకేనా, సో గో టు పేమెంట్కి వెళ్తే మీకు ఇక్కడ పేమెంట్ గేట్వేస్ అనేవి చూపిస్తుంది. సో పేమెంట్ ఎంత అంటే 100 రూపీస్ అని చెప్పేసి ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనా, సో మీరు ఇక్కడికి వెళ్తే త్రూ పేమెంట్ గేట్వేస్ ఇక్కడ 2 బ్యాంక్స్కి సంబంధించి ఇచ్చారు. సో దానిపైన క్లిక్ చేయండి, పేమెంట్ గేట్వే పైన. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు ఎలా చేయాలనుకుంటున్నారు, త్రూ ఎలా చేయాలనుకుంటే అలా. సో యూపీఐతో చేయాలి, ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ఉంటుంది, సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ డెబిట్ కార్డ్స్ ఉంటుంది, క్రెడిట్ కార్డ్స్ ఉంటుంది, ఎలా అయినా పే చేయండి. మీరు యూపీఐ త్రూ కూడా చేయొచ్చు. సో యూపీఐకి వెళ్ళారనుకోండి మీరు, సో ఇక్కడ యూపీఐ పైన క్లిక్ చేసారనుకోండి, సో ఈ విధంగా కనిపిస్తుంది క్యూఆర్ కోడ్. మీరు ఇక్కడ క్యూఆర్ కోడ్ని సెలెక్ట్ చేసుకోండి. క్యూఆర్ కోడ్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు క్యూఆర్ కోడ్ అనేది విజిబుల్ అవుతుంది. సో క్యూఆర్ కోడ్తోని మీరు మీ పేమెంట్ని ఫినిష్ చేయొచ్చు. సో డన్, ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది వచ్చింది కదా. సో మీ క్యూఆర్ కోడ్ ఇక్కడ తీసుకుంటే మనకి క్యూఆర్ కోడ్తో డైరెక్ట్గా స్కాన్ చేసేస్తే సో మీ పేమెంట్ అనేది సో అక్కడ అయినట్టుగా చూపిస్తుంది. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి చూపించింది కదా. సో ఇక్కడతోని మీకు ఏంటి అని అంటే పేమెంట్ కూడా అయిపోయింది. ఓకే, రైట్. సో రైట్, ఇప్పుడు మనకి పేమెంట్ కూడా అయిపోయింది. ఇక్కడ మీరు పేమెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకోవచ్చు, కావాలంటే మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడతోని మనకి ఏమైపోయింది, పేమెంట్ ఆప్షన్ కూడా అయిపోయింది. రైట్, క్లియర్. సో మీరు మీ అప్లికేషన్ ఫామ్ని కూడా మళ్ళీ మీరు లాగిన్ ఐడిలోకి వెళ్ళి మీ అప్లికేషన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్గా మనకి ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ని మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి మీ అప్లికేషన్ని జాగ్రత్తగా చేసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.